ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి అన్నా క్యాంటీన్లకు 50 లక్షల విరాళం అందించారు. హయత్ ప్లేస్, తాజ్ వివాంతా, జిఆర్టీ హోటల్స్ వంటి ప్రతినిధులు ఈ చెక్కును సీఎంకు సమర్పించారు. సామాజిక సేవను ముందుకు వచ్చిన అసోసియేషన్కు సీఎం అభినందించారు. ఉండి నియోజకవర్గంలో నేషనల్ స్టాండర్డ్ వాలీబాల్ కోర్టును డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ప్రారంభించారు. ఖాళీ స్థలాలను క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేసి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో గుర్తించిన ఖాళీ స్థలాలను క్రీడా హబ్లుగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సుపై సమీక్ష జరిగింది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో సదస్సు నిర్వహించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు. నవీన సాంకేతికత, పాలసీ చర్చలు, ఎంఓయూలు, B2B, B2G సమావేశాలతో సదస్సు నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. జూలై నుంచి దేశవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. వరంగల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా ఎన్ఎస్యూఐ నిరసన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగ సమస్యలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అధిక ఫీజులు వంటి అంశాలపై ఆయనను నిలదీశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నితిన్ నబీన్ ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పటి గ్రామంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ తాడేపల్లి కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని వారు మండిపడ్డారు. ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు దమ్ముంటే ఇప్పటి గ్రామానికి వచ్చి వాస్తవాలు నిరూపించాలని కూటమి నేతలు సవాల్ విసిరారు. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రజల దీవెనతో విజయవంతమైంది. నల్గొండ డీసీసీ నేత కైలాస నేత తెలిపారు. సీఎం ప్రజలందరి ఆదరణ పొందిన నాయకుడని మరోసారి నిరూపితమైందని ఆయన అన్నారు. గత పాలనలో నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఒంగోలులో వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని జనసేన జిల్లా అబ్జర్వర్ రోషయ్య తీవ్రంగా విమర్శించారు. పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ స్వయంగా దరఖాస్తుల సేకరణ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బాలినేని ప్రణీత్ రెడ్డి జనసేన బలోపేతం కోసం తన దరఖాస్తును సమర్పించారు. తిరుమలలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా అర్చన సేవలో పాల్గొన్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు. సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను సర్వీస్ నుంచి రిలీవ్ చేశారు. జూన్ 30వ తేదీన సూపర్ యాన్యువేషన్ తో పదవీ విరమణ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆయనపై ఉన్న శాఖాపరమైన క్రిమినల్ విచారణను ఈ రిలీవ్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. పెజ్జోనిపేటలో జరిగిన క్రైస్తవ అవగాహన సదస్సులో సర్ ప్రక్రియపై క్రైస్తవ ప్రజాస్వామ్య నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని వారు ఆరోపించారు. గతంలో ఎన్ఆర్సీపై వచ్చిన వ్యతిరేకత తరహాలు ఇది మరో వివాదాస్పద ప్రక్రియగా మారిందని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్ వాలంటీర్ గైడ్ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాల గదిలో కూర్చొని పాఠాలు విని బోధన విధానాన్ని పరిశీలించారు. అనంతరం డైనింగ్ హాల్లో విద్యార్థులతో కలిసి భోజన మెనూ నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె సూచించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన జనసేన సమావేశంలో దొంగల చేతివాటం కలకలం రేపింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్న సమావేశంలో పలువురు నేతల పర్సులు చోరీకి గురయ్యారు. సుమారు 15 మందికి పైగా పర్సులు అపహరణకు గురైనట్టు, వాటిలో సుమారు 3 లక్షల నగదు ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఘటనపై హోటల్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తుండగా కరెంటు షాకు గురైన ఓ మైనర్ బాలుడు విద్యుత్ స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, మృతుడు విద్యుత్ శాఖ ఉద్యోగి కాదని అధికారులు చెబుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం గురికల్ గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు వెండితెరను తలపించాయి. సంప్రదాయ పండుగకు సినీ గ్లామర్ జోడించి యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా పాత్రల గెటప్స్, ఆయుధాలు, పాప్స్ ను అచ్చుగుజ్జినట్టు తయారు చేసి ఊరేగింపులో ప్రదర్శించడంతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది. వేలాది మంది ప్రజలు ఈ వినూత్న వేడుకను తిలకించి ఆనందించారు.
15 ఏళ్లుగా భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ రైతు వినూత్నంగా నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తహసీల్దార్ కార్యాలయానికి కాడెద్దులతో చేరుకొని అధికారుల దృష్టిని ఆకర్షించారు. తనకు రావాల్సిన 3 ఎకరాల భూమిని తన పేరుపై నమోదు చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్ సిటీ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూములకే ఫ్యూచర్ సిటీ పేరు పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రపంచ స్థాయి జీరో పొల్యూషన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయి పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారు అప్రమత్తంగా బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.